కేసీఆర్ కొట్టేయకపోతే మీ దళిత బంధు సగం ఆపేస్తామని చెప్పి పెన్షన్ ఆగిపోతుంది, ఎన్ని రకాలుగా కళ్యాణ లక్ష్మి ఆగిపోతుంది, పెన్షన్ ఆగిపోతుంది, దళిత బంధు ఆగిపోతుంది, అభివృద్ధి ఆగిపోతుంది. ఏకమైన ఇవాళ ప్రభుత్వం మారింది, పెన్షన్ ఆగిపోతుందా? ప్రభుత్వం మారింది, కళ్యాణ లక్ష్మి ఆగిపోతుందా? ఏమి ఆగిపోతుంది. ఎందుకో వాళ్ళు చెప్పింది నమ్మింది. రెండవది ఇంకా అతి బాధకరమైన విషయం, ఇవాళ ఇది సాలైనట్టుగా ఒక కొత్త నటన. మహాభారత యుద్ధంలో కూడా గురువుని ఓడగొట్టాలంటే భీముడు యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడికి ఇక్కడ కానీ ఇక్కడ కొట్టమన్నట్టుగా ప్రగతి భవన్ కేంద్రంగా ఈయనతో దేంట్లో నెగ్గలేము, కుట్రలతో మాత్రమే నెగ్గగలం, గ్రామ పద్ధతిలో మాత్రం నెగ్గగలం, మోసపద్ధతిలో మాత్రం నెగ్గగలం అని చెప్పి ఇవాళ పదవి లేనట్టుగా పదవి ఉండగా కూడా మేమంతా ఎదురేపు నిలబడి మేము చచ్చిపోతాం, గెలవకపోతే చచ్చిపోతాం, మా శరీరాన్ని కానీ మీరు బ్లాక్మెయిలింగ్ రాజకీయం అది కేసీఆర్కి చెప్తే ఆ పార్టీకి గెలిచిన కాంగ్రెస్ అంటే ఒక్క మాట చెప్పాలంటే 2 సంవత్సరాలుగా అసదిగ్బంధం చేయడం మాత్రమే కాకుండా అనేక రకాల ఇబ్బంది పెట్టడమే కాకుండా మా కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టడమే కాకుండా మమ్మల్ని అప్రదిష్టపాలు చేయడమే కాకుండా ఇట్లాంటి డ్రామా కూడా ఆడి ప్రజల్ని తాత్కాలికమైన పద్ధతిలో ఘోషణ చేసి విజయం సాధిస్తుండొచ్చు. కానీ ఇవాళ హైదరాబాద్ ప్రజలు వాళ్ళ అంతరాత్మ తెలిసి ఏం జరిగిందో ఏం జరుగుతుందో అంతరాత్మ తెలిసి నేను దాని గురించి ప్రశ్నిస్తాను. ఇవాళ డెఫినెట్గా నేను పార్లమెంట్ ఎన్నికలు ఇంకా 3 నెలలు ఉన్నాయి కాబట్టి మా పార్టీ ఆశిస్తే పోటీ చేస్తాం, తప్పకుండా ఆశీర్వాదం ఆశిస్తాం.